హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈ కేక్ తయారు చేయడానికి ఓవెన్ లేకుండా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ కేకు చాలా స్పాంజీగా చాలా బాగా వస్తుందండి. ఇది బేసిక్ కేక్ రెసిపీ అన్నమాట. దీన్ని కనుక మీరు చేసుకుంటే కనుక బర్త్డే కేక్స్ కానీ, లేదంటే న్యూ ఇయర్ కేక్స్ కానీ, అలాగే కూల్ కేక్స్ కానీ ఏదైనా సరే తయారు చేయాలంటే ఫస్ట్ ఈ బేసిక్ కేక్ వస్తే కనుక మనం ఎటువంటి కేక్స్నైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోలో ఎంతో ఫ్లఫీగా ఉండే వెనీలా స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం కేక్ మిక్స్ తయారు చేయడానికి ముందుగానే ఒక గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలండి. ఆ గిన్నె చాలా మందపాటిది అల్యూమినియంది తీసుకోవాలి. మన దగ్గర కుక్కర్లు ఉంటాయి కదా, మీరు చేసే కేక్ సైజును బట్టి చిన్న కేక్ అయితే గనక మనకి కుక్కర్ తీసుకుంటే సరిపోతుంది. దానిలో ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసి దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. అంటే స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మైదా పిండిని జల్లించుకుందాము. దీంట్లోకి నేను 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండిని జల్లెల్లోకి వేసేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు అంటే కుకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని చక్కగా మైదా పిండిలోకి ఈ సోడాలన్నీ కూడా బేకింగ్ పౌడర్ ఉంది కదా, సోడా ఉప్పు బేకింగ్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా జల్లించుకోవాలి. మనకి మైదా పిండిలోకి ఇవి మనం వేసిన బేకింగ్ పౌడర్ అనేది బాగా మిక్స్ అవ్వాలంటే ఒక 3 టైమ్స్ దాకా మనం జల్లించుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది జల్లించేస్తున్నాను కదా, తర్వాత తీసి మళ్ళీ ఇంకోసారి అట్లా 3 టైమ్స్ జల్లించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దీనిలోకి నేను 1 కప్పు మైదా పిండికి ఒక 4 ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఈ 4 ఎగ్స్ని పగలగొట్టి తీసుకోవాలి. ఇప్పుడు బీటర్ తీసుకొని ఈ ఎగ్ మొత్తము కూడా బాగా కలిసిపోయేలాగా బీట్ చేసుకోవాలండి బీటర్తో. దీంట్లో నేను 1 కప్పు మైదా పిండికి 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. పౌడర్ చేసే తీసుకోవాలి. మిక్సీలో పంచదారని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పౌడర్ కూడా ఎగ్లో బాగా కలిసిపోయి మొత్తం క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా ఒక 4 మినిట్స్ అయినా సరే చేయాల్సి వస్తుందండి. చాలా మనకి చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఎగ్ ఎల్లో కలర్ నుంచి మనకి లైట్ క్రీమ్ కలర్కి వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి దీన్ని మళ్ళీ ఒక్కసారి బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా క్రీమీగా వచ్చేసింది కదండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా మైదా పిండి వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకోవాలి. మనం మైదా పిండి ఎక్కడా కూడా ఉండలుగా లేకుండా చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది స్మెల్ లేనిది, అంటే ఇప్పుడు వేరుశనగ నూనె వేస్తే మనకి మంచి స్మెల్ వస్తుంది కదా, అది మాత్రం యూస్ చేయకూడదండి. అలా స్మెల్ లేని ఆయిల్ని వేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ మొత్తము కూడా దానిలో పిండిలో కలిసిపోయేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. మీరు ఇది కలిపేటప్పుడు మాత్రం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ మాత్రమే ఉపయోగించాలండి. ఇప్పుడు పాలు 1/2 కప్పు తీసుకున్నాను. ఇవి చల్లార్చిన పాలు, కాచి చల్లార్చిన పాలు. ఇవి మన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు మాత్రమే యూస్ చేయాలి. వేడి పాలు వాడకూడదండి. దీన్ని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా మనకి పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ మనకి ఎలా అయితే బాగుంటుందో చూడండి. ఇంకా చూపిస్తున్నాను కదా మీకు, అలా వచ్చే వరకు కూడా కలుపుకోవాలి.
మనం ఇది కలుపుకునేది మాత్రం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలండి. ఎట్లా పడితే అట్లా కలిపితే కనుక లోపల ఉన్న బబుల్స్ ఉంటాయి కదా, ఎయిర్ బబుల్స్ అవన్నీ కూడా పోయి గట్టిగా వస్తుందన్నమాట కేకు. ఇప్పుడు మనం ఏ మౌల్డ్లో అయితే కేక్ను వేద్దాం అనుకుంటున్నామో, కుక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మౌల్డ్ తీసుకొని ఫస్ట్ మనం బటర్ అప్లై చేసుకోవాలి. మీరు బటర్ పేపర్ వాడేటట్టయితే మీరు బటర్ రాసుకోవాల్సిన అవసరం ఉండదండి బేస్కి. ఓన్లీ సైడ్స్ వరకు బటర్ అప్లై చేస్తే కనుక సరిపోతుంది. నెయ్యి అయినా రాయొచ్చు, లేదంటే ఆయిల్ అయినా సరే రాసుకోవచ్చు. నేనైతే నా దగ్గర బటర్ పేపర్ లేదని A4 షీట్ని బటర్ పేపర్లా యూస్ చేస్తున్నాను. అందుకని చెప్పి నేను కింద గీ అనేది వేసానండి. నెయ్యి వేసుకొని దానిపైన పేపర్కి వేస్తున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు, మీకు బాగానే వస్తుంది కేకు. మొత్తం ఇట్లా వేసుకొని బటర్ మొత్తం రాసేసి సైడ్ కార్నర్స్కి మాత్రం నెయ్యి రాసినా కూడా పైన మైదా పిండితో కోట్ చేసుకోవాలండి. అట్లా చేసుకోవడం వల్ల మనం మౌల్డ్ నుంచి కేకును తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకున్న మౌల్డ్లోకి మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తము కూడా వేసేసుకోవాలి. మీరు ఏ మౌల్డ్ చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇట్లా వేసుకున్న తర్వాత 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. ఏ మౌల్డ్కైనా సరే ఇట్లాగే ప్రాసెస్ అండి. మీరు కావాలంటే అల్యూమినియందైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఆ బౌల్ మూత తీసేసి దీనిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న మౌల్డ్ని పెట్టుకోవాలండి. నేను ముందుగా స్క్వేర్ టైప్లో చేశాను కదా, ఇది నేను పెద్దదే పెట్టాను. వెజిల్ ముందు చెక్ చేసుకోవడం మర్చిపోయానండి. అదేమో పట్టట్లేదు దాంట్లోకి, చూడండి సరిపోలేదండి. అందుకని నేను రౌండ్గా ఉండే మౌల్డ్లోనికి షిఫ్ట్ చేసేసాను దీన్ని. నేను స్క్వేర్ టైప్ది ఎప్పుడు వాడలేదండి, ఎప్పుడు రౌండ్ది హార్ట్ షేప్ వాడేదాన్ని. అందుకే నేను చెక్ చేసుకోలేదు. ఇదేమో పెద్దదైంది కదా, అందుకే రౌండ్ దాంట్లోనికి మార్చేసానండి. ఇప్పుడు దాన్ని చక్కగా ఎడ్జెస్కి ఎక్కడా తగలకుండా పెట్టుకోవాలండి, ఎందుకంటే అది కాలుతుంది కదా. ఇలాగే మనం ప్రీహీట్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదండి, అదే ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ పడుతుందండి. 30 మినిట్స్ అయిపోయింది చూడండి. టూత్ పిక్ని మనం గుచ్చి ఇట్లా తీస్తే కనుక పిండి ఏమీ అవ్వకుండా వస్తే కనుక మనకి కేక్ కుక్ అయినట్టు. ఇప్పుడు కేకును బయటికి తీసి చల్లారనివ్వాలండి. బాగా చల్లారిపోవాలి కేక్ మొత్తము కూడా. బాగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని ఒక్కసారి లూజ్ చేసుకోవాలి. అంటే చాకుతో ఒక్కసారి అట్లా మనం అనుకుంటే కనుక ఎడ్జెస్ అనేది కొంచెం లూజ్ అవుతాయండి. ప్లస్ మనం వాడుతుంది మౌల్డ్ కాబట్టి మౌల్డ్కి కింద ఒక హుక్ ఉంటుందన్నమాట. దాన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది లూజ్ అయిపోతుందండి. సైడ్ ఉంది కదా హుక్కు, అదొక్కసారి ఇట్లా తీసామనుకోండి ఇంకొంచెం ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మనం చాకుతో నైఫ్తో అన్నాం కదా, లూజ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఆల్రెడీ హుక్ తీసేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి అది. కాకపోతే కింద బేస్కి మాత్రం నేను బటర్ పేపర్ వేయలేదు. చెప్పాను కదా, సెకండ్ టైం నేను చేంజ్ చేసినప్పుడు వేయలేదండి ఇంకా బటర్ పేపర్ ఏమి. అందుకే దాని నుంచి కింద దానికి కూడా కొంచెం చాకుతో మనం ఇట్లా కదిలిస్తే కనుక త్వరగా వచ్చేస్తుందండి. చూడండి మనకి వెనీలా స్పాంజ్ కేకు స్పాంజీ లాగా ఎంత చక్కగా వచ్చిందో కదండి. చాలా బాగుంటుంది. ఎవరు ఫస్ట్ టైం చేసినా కూడా మీరండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చూపించిన మెథడ్ ప్రకారం మీరు ఈ వెనీలా స్పాంజ్ కేక్ని తయారు చేసుకుంటే మీరు ఎటువంటి రకమైన కేక్స్ తయారు చేయాలన్నా కూడా బేస్ ఇదే అన్నమాట. చూడండి ఎంత స్పాంజీగా చక్కగా ఉంది కదా. పిల్లలకి స్నాక్స్గా మనం పెట్టుకోవాలి అంటే ఇంట్లోనే మనం స్పాంజ్ కేక్ని తయారు చేసుకోవచ్చు. మీరు వీడియో చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.